చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇలాంటి వారు కూడా ఇలా మాట్లాడతారా అనేది కనుక చాలామంది ప్రజలు ఓ గందరగోళానికి గురయ్యే పరిస్థితి అయితే నెలకొంది. ఏంటంటే కనుక చాలామంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ మాటలు వింటే చాలామంది విస్మయం చెందారు. ఎందుకనంటే ఇదేంటిది, ఎంతో రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా, అలాంటి ఆయన ఇలా మాట్లాడడం ఏంటి, మరీ ఇంతలా మాట్లాడడం ఏంటని చాలామంది ఆశ్చర్యపోయి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితిలో, అయోమయం పరిస్థితిలో నెలకొంది అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో విందాం. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. విన్నారా? మళ్ళీ ఒకసారి వింటారా? ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఏళ్ళలో చప్పట్లో మారుమోగిపోతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఎవరికైనా సరే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ పనులు చేయకూడదు అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి అసలు ఒక రాజకీయ నాయకుడు, పైగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడడం చాలా అసలు కరెక్ట్ కాదని మొత్తం రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు కానీ మొత్తం అందరూ మాట్లాడుతున్నమాట. ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఒక ప్రమాణ స్వీకారం అంటూ చేస్తాం. ఆ ప్రమాణ స్వీకారం ఏంటి, పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా, అలాగే కులమతాలకు అతీతంగా, అలాగే ఏదైతే ఉందో వీటన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తానని చెప్పి ఒక ప్రమాణ స్వీకారం అయితే కనుక చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం ఆ మాటతోటి మొత్తం పటాపంచలైపోయిందని చెప్పాలా వాస్తవంగా. కాబట్టి ఈ మాట నిమిత్తమే రాష్ట్రంలో తీవ్రంగా ఒక చర్చనీయాంశమైంది ఈ వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట, తన మన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందాలి. తర్వాత కులాలకు అతీతంగా మన పథకాలు అందాలి, మతాలకు అతీతంగా మన పథకాలు అందాలి, రాజకీయాలకు అతీతంగా మన పథకాలు అందాలి, పార్టీలకు అతీతంగా మన పథకాలు అందాలి. వాళ్ళు ఏ పార్టీలో మనకు ఉన్న అనవసరం, కానీ వాళ్ళకు మాత్రం పథకాలు అందాలి. కాబట్టి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి అన్ని చోట కూడా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆయనకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడారు అనేది దీని మీద ఎక్కువ అయితే చర్చ నడుస్తుంది. చూస్తున్న మీరు అందరూ కూడా ఈ చర్చలో మీరు పాల్గొనండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.